ఖతర్నాక్ కబుర్లు. ఎవరా నువ్వు? ఏంట్రా అన్నంటావేంట్రా? నువ్వేంట్రా? నువ్వేంట్రా? అవినాష్, సురేష్, రమేష్, సురేష్ ఎలా ఉన్నారు? బాగున్నావారా? రే చాలా లేదురా. ఇన్ని రోజులు ఏమైపోయావురా? నువ్వెలా ఉన్నావు? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిందిరా. పిల్లలు ఎంతమంది? చూసావుగా ఎలా ఉన్నాను? బాగున్నానా? నీకే కడుపు వచ్చినట్టుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. కాదులేరా, అమ్మాయికి ఇప్పుడు 6 నెలల. ఓకే సరే గాని ఎక్కడ పని చేస్తున్నావు? ఇక్కడే పక్క కంపెనీలో పని చేస్తున్నా. ఆ కంపెనీ లేదురా. అదేరా అక్కడ ఉంది చూడు. అదే కనబడుతుంది. వైన్ షాప్ లోనే పని చేస్తాం. ఇంకేంటి ఎలా ఉన్నారు మమ్మీ డాడీ అందరూ? నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను లేరా, ఏదో నడుస్తుంది అలాగా. ఇంకేం నడుస్తుంది, ఏం బాగాలేదు అంతా. వాచ్ మంచి కాస్ట్లీ పెట్టావా? యాపిల్ వాచ్ ఏయ్ నో డోంట్ టచ్. వై? ఎందుకంటే అది యాపిల్ కదా, అందుకే. ఏంటి విశేషాలు? అన్ని బానే ఉన్నాయి. ఇంకా అలానే ఉంటావు. నువ్వు అంటే సాఫ్ట్వేర్ రా బాబు, మాదేముంది, వైన్ షాప్ లో పని చేస్తాను. ఏంటి పెళ్ళైందా? పెళ్ళైందిరా బాబు, వైన్ షాప్ లో పని చేస్తాను. నాకే పడతాడు పెళ్ళని. అంటే అంటే నేను సాయంత్రం పూట నీ వైన్ షాప్ రావచ్చా? రా, వచ్చే మందే షాపు. సాయంకాలం సాగర తీరం. సరే గాని సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ కోరికలకి ఏం తక్కువ లేదురా. సరే గాని మంచి మంచి కోరికలు అని కోరుకుంటే తీర్చే బాబాలు ఎవరైనా ఉంటే చెప్పరా, వెళ్ళిపోతాను నేను కూడా నా దగ్గరికి. డేరా బాబా అని ఒకడు ఉన్నాడు. డేరా బాబా? అలా కాదు, ఈ శ్రీవర్షిని తీసుకెళ్ళాడు చూసా అగరగాడు, వాడు అట్లా కావాలి. అలాంటి వాడు ఉన్నట్టు చూడు, ఆ దగ్గరికి వెళ్ళిపోతాం. ఏంటి పెళ్ళైందా మరి? లేదురా, వైన్ షాప్ లో పని చేస్తాను. నాకే పడతాడు పిల్లని. అందులో అంతమంది ఏంటి? అరే అబ్బా, పిల్లలు ఏంట్రా పెళ్లి కాకుండా మనిషి అసలు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏ దేవుడు వరం ఇస్తే మనకి చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నేను కూడా. లారీ కింద పడి వెళ్ళిపోతాడు. అలా కాదురా, దేవుడు వరం ఇస్తాడు చూసావా, ఇలా బంగారం, ఆ వెండి, ఆ డబ్బులు, ఆ కిరీటాలు అయినట్టు చూసావా, అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అనుకో, మనం ప్రపంచాన్ని శాసించవచ్చు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆ గౌరీ గారి దగ్గర ఏముందని రా, అమ్మాయి లగెత్తుకుంటే ఆడి దగ్గరికి వెళ్ళిపోయింది. అదే మన దగ్గర ఉన్నాయి అనుకో, ఆ అమ్మాయి మన దగ్గరికి వచ్చేది కదా. అగరి దగ్గరికి వెళ్ళినా ఆ దగ్గర ఉండాల్సింది లేదులే. ఏం పాపం అంటే అదో పెద్ద చరిత్రలే. అంటే సరే ఇవన్నీ ఎందుకు లేరా, మనకు ఆ దేవుడు ప్రత్యక్షం అయిపోయి దేవుడా వరం అని అంటే ఆ దేవుడు వచ్చి మనకి వరాలు ఎత్తాడా, తీరుతాడా, ఆరుతాడా, ఏంటి? దేవుడు ఉన్నాడు చూసావు, ఈ దేవుడు ఎప్పుడైతే మన కనికరిస్తాడో అప్పుడే రా మన జీవితాలు బాగుపడేది. నీకు ఒక మంచి ఫిగర్ నేను సెట్ చేస్తాను, కానీ ఏమిస్తావేంటి? సాయంత్రం బాటిల్ ఇసుకుని ఫ్లాట్కి వచ్చేస్తా. నీ మనసు అంత చల్లటి మనసు, ఇంత మంచి మనసు ఉన్న వాడికి నీకు ఇదేవరు చెయ్యాలరా, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. సమయానికి నా దగ్గర ఇది పెద్ద ప్లానింగే. ఇగో ఆ దేవుడు ఉన్నాడు చూసావు, ఆ దేవుడు కోరుకుంటే రాంబ, ఊరసి, మేనకాయ వీళ్ళందరితో డాన్స్ వేయచ్చు, ఎంత కావాలంటే అంత తాగొచ్చు, ఏవి కావాలంటే అవి వేసుకుని తిరగచ్చు. అసలు ఆ దేవుడు ఎక్కడ ఉన్నా గానీ ప్రత్యక్షం అయితేనా వెంటనే ఆ కోరికలు ఎలా కోరుకుంటానంటే ఆ దేవుడు కూడా ఆశ్చర్యపోయేటట్టుగా అన్ని కోరికలు కోరుకుంటాను నేను. అంతే, రావాలి పెద్ద కారు రావాలి. దేవుడా వచ్చాను నాయనలారా. ఎవడు ఎట్టా ఉన్నాడు? ఏందరా ఎక్కడో తప్పించుకోడా నా కోసం ప్రార్థించారు. ఏం నువ్వు దేవుడువా? దేవుడు అంటే మనం నమ్మాలి. బాబాయ్ ఏ సర్కస్ కంపెనీ? మీరు ప్రార్థించారని వచ్చాను. నువ్వు దేవుడువా? రాకపోతే చెప్పండి. బ్లాక్ ప్యాంటు, బ్లూ షర్ట్, గాగుల్స్, నువ్వు దేవుడువా? రే ఈడు దేవుడు అంటరా, దేవుడు ఇట్టాను బట్టలు, బ్లాక్ ప్యాంటు, బ్లూ షర్ట్, గాగుల్స్. అలా లేడు కదరా, తెల్ల పంచి, తెల్ల చొక్కా, దాని మీద బ్లేజర్, మళ్ళీ కళ్ళద్దాలు ఒకటి. బ్లేజర్ ఎక్కడ వేసుకున్నాడు వీడు? చూడరా ఎలా ఉన్నాడు, అలా లేడురా మనిషి. మీ దృష్టి కోణం ఎలా ఉంటే నేను ఆ రూపంలో కనిపిస్తాను. అది
అర్థమవుతుందా? మీకు అలా కనిపిస్తాను, మీకు ఇలా కనిపిస్తాను, ఇంకోళ్ళకి ఇంకోలా కనిపిస్తాను. సరే ఆ పిక్చర్స్ పట్ల నుంచి పారిపోయింది నువ్వేనా? సరే సరే కానీ నువ్వు దేవుడు అంటున్నావు కదా, అమాంతంగా నా మీద ఒక 50 కోట్లు వేసి. అలాగా నాయనా? సరే. ఏదో అంటున్నాడా? సర్లే కానీ నువ్వు దేవుడువా? అవును నాయనా. నువ్వు దేవుడువా? అవును నాయనా. ఇప్పుడు అమాంతంగా నా మీద ఒక 50 కోట్లు పడాలి, పడేటట్టు చేస్తావా? తదాస్తు. స్వామి స్వామి ఏంటి? ఏంటి స్వామి ఏంటి డబ్బులు? చెప్పాను నాయనా, నీ కోరిక తీరిందా నాయనా? తీరింది స్వామి, తీరింది. ఓకే, వాడికి డబ్బులు ఇచ్చావు బానే ఉంది, నాకు బంగారం బిస్కెట్లు కావాలి, ఇస్తావా మరి? ఏం చేసుకుంటావు నాయనా? ఆకలి వేసినప్పుడు తింటా, నీకు అనవసరం అది. తదాస్తు. తీసుకో నాయనా. థ్యాంక్ యూ. ఓ ఎంత గోల్డ్, ఇదంతా ఏం చేసుకోవాలి? ఓహో నాయనలారా, మీ కోరికలు తీరినయా? సంతోషంగా ఉన్నారా? మరి నేను వెళ్ళరానా? ఇంకేంటి నాయనా? నిజంగానే దేవుడేరా. 10 లక్షలు లేకపోతే 50 లక్షలు అని చెప్పేసి మనం తీసుకున్నాం కదా, ఈ డబ్బులు ఏంటంటే మహా అయితే 10 సంవత్సరాలు అయితే అయిపోతాయి. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో మనం శాశ్వతంగా మన దగ్గరే ఉండిపోయేట్టుగా ఏదో కోరికలు కోరుకోవాలి. మొత్తం ఏం చేస్తే మనకి ఏం కావాలంటే అది ఇస్తాడు. మనం అప్పటికి పేర్లు అయిపోతాం. మనం ఎవరు శాసించేవాడు ఉన్నాడు, మనమే శాసిస్తాం ప్రపంచాన్ని. మొత్తం పెట్రోల్ బాగులు మన ఇంటి వెనకాల తీసుకుంటే సముద్రం మా ఇంటి వెనకాల వస్తాయి. సూపర్. గురువు నాయనా వెళ్ళి రమ్మంటారా? ఎక్కడికి వెళ్ళేది? ఒక నిమిషం ఆగండి, మీతో చెప్తాను. మీ కోరికలు తీర్చాను కదా నాయనా. మాకు ఇంకా ఉంది, నాకు ఇంకా కోరికలు. మీకు ఎంత దురాశ పనికిరాదు నాయన. దురాశ కాదండి. సరే ఏమిటి చెప్పండి. చేతులు వదలండి నాయన. సరే సరే ఓకే చెప్పండి. మా ఇంటి వెనకాల ఒక 10 పెట్రోల్ బంకులు కావాలి స్వామి. దాంట్లో ఈత వచ్చా నాయన నీకు? తుమ్ముకుంటాను స్వామి. లేకపోతే అగోరిలాగా క్యాన్లో కొట్టుకుని తిరుగుతావు నాయన? తిరుగుతాను స్వామి, అమ్ముకుంటాను స్వామి. స్వామి అంటున్నారు కానీ ఇక్కడ మీకు పెట్రోల్ బావులు పడవ నాయన. అవి ప్రదేశాలు మార్పు. మీకు ఇక్కడ అవకాశం లేదు నాయన. లేదు నాయన. మా ఇంటి వెనకాల పెద్ద సముద్రం కావాలి స్వామి. ఆ సముద్రంలో నేను జలకాలు ఆడుతూ ఉండంటే, మా ఆవిడతో నేను చిలిపిలు దిగుతా ఉండంటే, ఆహా ఎంత ఆశకైనా అంత ఉండాలి నాయన. సముద్రం ఒడ్డునే నువ్వు ఇల్లు కట్టుకో నాయన. స్వామి. మీ ఇంటి దేవుడు అన్నావు కదా, నాకు 50 కోట్లు ఇచ్చావు కదా, అచ్చంగా నా ఇంటి వెనకాల అర్థం చేసుకోండి నాయనలారా. నేను వినను. నువ్వు దేవుడు అన్నావు కాబట్టి ఖచ్చితంగా నా ఇంటి వెనకాల సముద్రం ఉండాల్సిందే. నీ ఒక్కడి కోసం మీ ఇంటి వెనకాల ఇల్లు ఉన్నాయా నాయన? మరి ఇప్పుడే కదా అడగంగానే 50 కోట్లు నాయన అడిగిన దాన్ని ఎప్పుడు మీ ఇంటి వెనకాల ఇంకా ఈ నివాసాలు ఉన్నాయి కదా, ఉంటే మీకు సముద్రం ఇస్తే ఆ నివాసాలన్నీ అయినా పోతాయి నాకు కదా. అనవసరం. నువ్వు నాకు దేవుడు కాబట్టి నా ఇంటి వెనకాల సముద్రం ఉండాలన్నప్పుడు సముద్రం మరీ ఉండాలి ఇంత అంతే. స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నారు నాయన సార్, మీరు? నాకు సముద్రం ఎవడికి లేదండి ఉంది స్వార్థం. రెండు బావు- రెండు- వీడికి వీడికి స్వార్థం, రెండు నా బావులు స్వార్థం. ప్లీజ్, 2 బావులు. ఏ, నువ్వు ఆగరా. నీ సముద్రం ఛీ, నీ బావులు, నా సముద్రం, నా గోల. నువ్వు ఆగరా, ఆగరా. నీ సముద్రం నాది 2 బావులు సార్. స్వామి ఎన్ని కాదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, మాకు ఇవ్వాల్సింది ఇవ్వు. నాయన దేవుడినే బెదిరిస్తున్నారు మీరు. దిస్ ఇస్ మై ఆర్డర్ సార్, ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ స్వామి. ప్లీజ్. కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్షాలు కూడా ఇంత రకంగా బెదిరించవు కదా నాయన. ఏదేమైనా సరే ఏదేమైనా మాకు మేము అడిగిన కోరికలు నెరవేర్చాల్సింది. మీకు సముద్రాలు పెట్రోల్ బావులు దొరకనాయన. మరి ఏదన్నా కోరిక కోరుకోండి. సరే ఓకే, మీరు నిజంగా దేవుడు కదా, మీ దగ్గర రంభ, ఊర్వశి, మేనక ఉంటారు కదా, వాళ్ళని తీసుకురండి ఓ స్వామి. పని చేయండి నాయన. చెప్పండి. మీకు రైల్వే స్టేషన్ తెలుసు కదా, తెలుసు స్వామి. ఊపు ఆపు నాయన. ఊపటం ఆపు నాయన. ఓకే. రైల్వే స్టేషన్కి వెళ్ళి పట్టాల మీద పడుకోండి నాయన. డైరెక్ట్గా రంభ ఊర్వశి మేనకలు మీ ముందు ఉంటారు. ఇక్కడ తీసుకురావచ్చు కదా స్వామి. బతికొండంగా రారు నాయన. ఏ స్వామి? నన్ను హింస పెడుతున్నారు నాయన. ఆగరా. ఆ రంభ వంశీ మేనక ఎక్కడ ఉంటారో మనకి తెలియదు కాబట్టి మనం మంచి మంచి అద్భుతంగా ఉండే ఆ నా రాకక ముందు ఒక వనితని కెలికినారు కదా, అవును కెలికాము. అప్పుడు ఏం జరిగింది నాయన? నేను దేవుడిని ఆయన సర్వంతర్యామి. కదా మర్చిపోయాను. ఆడపాళ్ళ జల్లకి వెళ్ళమాకండి ఆయన. శక్తి యాపులు ఉన్నాయి, మీడియా కన్నులు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. సంకన ఆగిపోతారు నాయన. ఏం ఉపయోగాల స్వామి, అసలు ఏ విషయం లేని వాడితోనేమో మంచి మంచి అమ్మాయిల నుంచి పంపించేశారు. ఆ విషయం ఈ విషయం ఉన్న మా దగ్గరికి ఏమో ఏమీ లేకుండా చేస్తున్నావు. నువ్వు స్వామి అంటే మేము ఏం నమ్మేది? మీకు ఒక సామెత తెలుసా నాయన? వండుకునేవాడికి ఒక కూర, అడుక్కునేవాడికి 60 కూరలు. అంటే అడుక్కోవాలా స్వామి మేము? వాడు అగోరి అడుక్కునేవాడు నాయన. మీరు సంసారులు వండుకొని ఒక్క కూరతో తృప్తి పడండి. అగోరిలాగా 60 కూరలు 60 అమ్మాయిల అమ్మడికి స్వామి మీరు నీ కాదు స్వామి, ఇప్పుడు నాకు అర్జెంట్ గా నా ఇండియాని కలిసి సముద్రం ఉండాలి. ఏం చేస్తావు నాకు అనవసరం. నాకు ఏ పెట్రోల్ పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద కావాలి పెద్ద ఎత్తున్నావు కదా నువ్వు. నాకు మాత్రం ఈ చిన్న కోరిక తీర్చడానికి ఏముంది? సరే నాయన, ఒక్కసారి వరం ఇచ్చిన తర్వాత వెనక్కి నేను తీసుకోను, తెలుసు కదా. నాకు అడగ చెప్పండి.
తాదాస్తు మీ ఇంటికి సముద్రం వచ్చినది, ఓకే థ్యాంక్ యూ. స్వామి బావులు పెట్రోల్ బావులు వచ్చినవి. స్వామి A few moments later. అయ్యో సునామీ వచ్చిన ఇల్లు కట్టుకుపోయిందే. అయ్యో అయ్యో దేవుడా, ఎక్కడున్నావయ్యా? తొందరగా రా దేవుడా. నీకేమైందిరా? పెట్రోల్ బంకులు నేనేమో దేవుణ్ణి నా ఇంటి వెనకాల సునామీ వచ్చి నా ఇంటి వెనకాల సముద్రం రావాలి అని అంటారు. సముద్రం ఇచ్చాడు, సునామీ వచ్చిందా, ఇల్లు కొట్టుకుపోయిందిరా. అయ్యో అయ్యో భగవంతుడా, ఎక్కడన్నా తండ్రి, తొందరగా రా దేవుడా. 4 పెట్రోల్ బంకులు అడగాల్సింది, 4 పెట్రోల్ బావులు అడిగిన పోయింది. నిజమేరా, నేను అడిగినా బాగుండేది, అనవసరంగా నీకు దక్కింది. అయ్యో వీటన్నిటికి కారణం దేవుడు కదరా, ఆ దేవుడిని మళ్ళీ అడుగుదాం రా. అయ్యో దేవుడా, ఎన్నిసార్లు దేవుడా దేవుడా అని పిలిచిరా, దేవుడు రాలేట్రా. అయ్యో దేవుడా, ఎక్కడన్నావు తండ్రి, తొందరగా రా దేవుడా. పాచిపోతే కొట్టిపోయింది దేవుడా. అయ్యో దేవుడా, ఎక్కడన్నావు తండ్రి, తొందరగా రా దేవుడా, మమ్మల్ని కటాయించవయ్యా. అయ్యో దేవుడు, అయ్యో పాచిపోతే తగలబెట్టేది దేవుడా. దేవుడా ఎక్కడున్నావు, తొందరగా రా స్వామి. నాయనలారా, స్వామి స్వామి మీరా? ఎందుకు దుఃఖిస్తున్నారు నాయన? స్వామి ముందు ఆడు చెప్తాడు, అరే నువ్వు చెప్పరా. ఏమైంది నాయన? ఏం లేదు స్వామి, 4 బావులు ఇచ్చారని పెట్రోల్ దొంగకుంటుంటే వాడెవడో సిగరెట్ వెలిగించి బావులే వేసాడు స్వామి, మొత్తం అది పేలిపోయింది. నీ కర్మ ఫలం నాయన, నువ్వు అనిపించాల్సిందే. నీదేమైంది నాయన? స్వామి నేను అడిగినప్పుడు వెంటనే నా కోరిక తీర్చా స్వామి. నేను చక్కగా మా ఆవిడతో సెల్ఫీలు దిగుతా ఉంటే అమాంతకు పెద్ద సునామీ వచ్చింది స్వామి. నువ్వు ఇచ్చింది అంత కొట్టుకెళ్ళిపోయింది స్వామి. అది కూడా నీ కర్మ ఫలం. దురాశ దుఃఖానికి చేయటం ఇప్పటికైనా మీరు తెలుసుకున్నారా నాయన? వెనక్కి తీసుకురండి స్వామి. కుదరదు స్వామి, మీకు ఇందాక వరం ఇచ్చేటప్పుడే చెప్పాను ఆయన, ఒక్కసారి ఆలోచించుకొని కోరుకోమన్నాను, తర్వాత వెనక్కి తీసుకొని అని కూడా చెప్పాను. ఒక స్టెప్ వేయండి స్వామి. నాకు కుదరదు నాయన. సరే ఎట్టే స్వామి, మా పాత జీవితాలు మాకు ఇచ్చేసారు అనుకోండి. అసాధ్యం నాయన, అసాధ్యమైన కోరికలు కోరకండి. చేయండి స్వామి. ప్లీజ్ కుదరదు నాయన, దేవుడు తలుచుకుంటే అవిద్య అవ్వదు నాయన, స్వామి. స్వామి. కుదరదు నాయన. స్వామి అయ్యో చెబితే వినాలి, మీరు కోరికలు కోరుకునేటప్పుడే ఆలోచించవలసింది నాయన. సరే ఏం చేస్తాం లేరా, ఏం చేస్తాం ఇంకంతే. సరే స్వామి, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే కోరిక. చెప్పు నాయన. స్వామి మాకు ఎలాగో కష్టాలు ఉన్నాయి, వాడు ఎలాగో వాడి దారిని వాడు పోతాడు, మా అప్పటికి మాత్రం ఒక చిన్న ఫేవర్ చేయండి స్వామి. చెప్పు నాయన. ఏం లేదు స్వామి, నా కళ్ళ నుంచి కన్నీళ్లు, నా కష్టాలు ఎవరికి కనబడుకోకుండా మీ కళ్ళజోడు ప్రసాదించండి స్వామి. దేనికి నాయన? మాయా కళ్ళజోడు నాయన ఇది. పర్లేదు స్వామి, నా కష్టాలు నా కన్నీళ్ళు కనబడుకోకుండా ఈ కళ్ళజోడు ద్వారా కవర్ చేస్తాను స్వామి. తదాస్తు, తీసుకో నాయన. థ్యాంక్ యూ స్వామి. స్వామి నాకు కూడా అదే చెప్తావు. నీకు వేరే వరం ఇస్తాను నాయన, కొంచెం సేపు నిదానించి ఆగుము. ఇవ్వండి స్వామి. తప్పకుండా నాయన. మరి ఇప్పుడు నేను వేరేది పెట్టుకోవాలి కదా నాయన. పెట్టుకోండి స్వామి. ఈ సృష్టికి స్థితి లయకారుడను నేను, ఈ సృష్టికి మూలం నేను, నాకు రూపం లేదు, నేను నిరాకారుడని, సర్వంతర్యామిని, నేను ఒక్కడనే. నాకు 1000 రూపాయలను మీ స్వార్థం కోసం ఇచ్చింది మీరే. మీరు భూమి మీద ఉద్భవించిన సమయంలో నేను లేను, ఎందుకంటే అప్పుడు మీరు మీ మనసులు నిష్కల్మషం కనుక, మంచివాళ్ళు కనుక నా అవసరం మీకు కలగలేదు. ఆ తర్వాతనే మీరు రాయిని తీసుకొచ్చి ఎవరికి వారు మా దేవుడు ఇలా ఉంటాడని నన్ను తయారు చేసిన మానవులు మీరే. దానికి దేవుడు అని పేరు పెట్టింది మీరే. మీతో పాటు నన్ను వర్గాల వారీగా విడగొట్టారు. కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ఎవరికి వారు తమ సొంత దేవుడిని సృష్టించుకొని నా పేరు చెప్పుకొని కొట్టుకు చస్తుంది కూడా మీరే నాయన. మీ అవసరాల కోసం డబ్బును తయారు చేసుకున్న మానవులు మీరే. దానికి దాసోహం అయ్యింది మీరే. ఆ డబ్బు కోసం ఎంత దుర్మార్గానికైనా తెగించేది మీరే. అసలు నేను లేని చోటు ఈ భూమి మీద ఉంటుందా? మీ స్వార్థం కోసం ఈ దేవుడు శక్తివంతుడు, ఈ దేవుడు పర్వాలేదు, ఈ దేవుడు శక్తిహీనుడని నిర్ణయించింది మీరే. బాగా చదువుతున్నాడు,
పర్వాలేదు అసలు చదవడు అని మీ పిల్లలకు స్కూలులో ర్యాంకులు ఇచ్చినట్లుగా మీ మానవులు నాకు కూడా ర్యాంకులు అంటగట్టేశారు. నా కోసం కొండలు గుట్టలు ఎక్కి రమ్మనమని ఏనాడైనా నేను చెప్పానా? నా పేరుతో మూగజీవాల ఉసురు తీయమని నేను చెప్పానా? మీ పాపాలకు పరిహారం పేరుతో నేను కోరుకుంటున్నట్లుగా మీరే చెప్పుకున్నారు. నిజాయితీగా మనస్ఫూర్తిగా మీ మనసులో ప్రార్థిస్తే మీ కోరికలు తీర్చనని నేను చెప్పాను. నా పేరు చెప్పి నమ్మి వచ్చిన భక్తులను దోచుకునే దొంగ బాబాలు, ఫేక్ అఘోరీలు, మోసం చేసే పాస్టర్లు, నయవంచన చేసే ఇమాములు, దేవుడి పేరుతో వంచన చేస్తూ భక్తులను నట్టేట ముంచుతూ వారు ఆస్తులను దోచుకుంటున్న మానవులు మీరే కదా. వారి ఆస్తులను కొల్లగొట్టేది కూడా మీరే కదా. అధికారంలో వచ్చే వరకు ఒక మాట, వచ్చాక మరొక మాట చెప్పే రాజకీయ నాయకులు, కాంట్రాక్టుల దగ్గర నుంచి పేదలకిచ్చే పథకాల వరకు ప్రతి చోట అందిన కాడికి దోచుకునే రాజకీయ నాయకులు ప్రజల పన్నుల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ తమ పని తాము నిజాయితీగా చెయ్యకుండా సంతకానికి ఇంత అంటూ రేటు కట్టి లంచాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు, నమ్మి పని ఇస్తే సంస్థకే వెన్నుపోటు పొడిచే ఉద్యోగులు, పని చేయకుండా తప్పించుకునే పని దొంగలు, సంస్థ ఎదిగితే తాము ఎదుగుతామనే విషయాన్ని విస్మరించి యజమానినే నిందించే ఉద్యోగులు, తమ ఎదుగుదలకు కాకుండా పక్కోడి ఎదుగుదలను అడ్డుకోవడానికి తమ తెలివితేటలు చూపించి అడ్డుపడే కుళ్ళు మనస్తత్వం ఉన్న మనుషులు మీరే కదా. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ మనుషులు తినే ఆహారాన్ని కల్తీ చేస్తూ సర్వం కల్తీమయంగా మార్చి చివరకు మీరే కల్తీ మనుషులుగా మారారు. కష్టపడకుండా అప్పనంగా వచ్చే సొమ్ముకు ఆశపడే దురాశ పరులు మీ మానవులు, కట్నం కోసం గర్భంతో ఉన్న భార్యలను చంపే భర్తలు, అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని కడుపున పుట్టిన బిడ్డలకు విషమిచ్చే తల్లులు, విలాసవంతమైన జీవితం కోసం కట్టుకున్న భర్తనే డ్రమ్ములో కుక్కే భార్యలు, వావి వరసలు లేకుండా సభ్యతా సంస్కారాలు మరిచి నోటికి వచ్చినట్లు కారు కూతల కూస్తూ కుట్రలు కుతంత్రాలు నమ్మక ద్రోహాలు మీరు చేస్తూ దేవుడా నా తలరాత ఇలా ఎందుకు రాశావని నన్ను ఎందుకు నిందిస్తున్నారు? మీ వక్రబుద్ధి మారనంత కాలం, మీ దురాశ పోనంత కాలం మీ జీవితాలు మారవు. చివరగా మీరు మారనంత కాలం మీ తలరాతలు మారవు. సాటి మనిషికి సాయం చెయ్యండి. భూమి మీద ఉన్న ప్రతి జీవి పట్ల దయ చూపండి. అప్పుడే నా కరుణా కటాక్షాలు మీకు అందుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.